ఏ పనికి పిలిచాడు అసలు నిన్ను దేవుడు? ఆ విషయాల్లో స్పష్టత చాలామంది మిస్ అవుతున్నారు. గందరగోళం, గజిబిజి, గలిబిలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సంగతులన్నీ మనస్కరించాలి. ఇంకా చెప్పడానికి ఇక ఈ పాయింట్ను పట్టుకొని ప్రతి విషయంలో కూడా ఇక నువ్వు దేవుని ముందు కూర్చోవచ్చు. జస్ట్ మీకు అట్లా రూట్ పట్టించి అట్లా ఇక దాన్ని బట్టి మీరే ధ్యానించుకుంటూ వెళ్ళిపోండి. ఇక దేవునికి మహిమ. ఏం చేస్తా వెళ్ళిపోండి. ఇక దాన్ని బట్టి ఒక్కొక్క పాయింట్ ధ్యానించుకోండి మీరు. కానీ ఎందులో కూడా గందరగోళంలో ఉండటానికి ఇష్టపడద్దు. స్పష్టంగా ఉండండి. ఒక జీవితానికి గురి, గమ్యం నిర్దేశించుకునేటప్పుడు కూడా స్పష్టత ఉండాలి. నేను ఈ పనికి పూనుకుంటున్నాను, ఇందులో క్లారిటీ ఇట్లా ఉండాలి. నేను నీ వివాహ విషయంలో కూడా స్పష్టత ఉండాలి. ఆ వివాహాన్ని గురించి దేవుని ముందు ప్రార్థన చేసేటప్పుడు కూడా స్పష్టంగా అడగాలి దేవుని. అటోకాలు ఇటోకాలు కాదు. సంతాన విషయంలో నువ్వు అడిగేటప్పుడు స్పష్టత ఉండాలి. అంతకుముందు ప్రార్థన చేసింది హన్నా, ఏమేమి సంగతుల గురించి చేసిందో, ఆ సంవత్సరం మాత్రం ఒక మగ పిల్లను నాకు దయచేయి, వాడు పాలు విడవగానే తెచ్చి నీ సన్నిధిని అప్పచెప్పేస్తానంది. 2 సంగతులు, ఒక మగ పిల్లను నాకు దయచేయి, పాలు తాగే ప్రాయం ఉన్నంత వరకు వాడిని నేను పెంచుతాను, నీ కొరకు పాలు విడవగానే తెచ్చి ఇక్కడ వదిలేస్తాను. ఆ సంవత్సరం ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది. హల్లెలూయా. నువ్వేం అడుగుతున్నావు? ఎవరి కోసం అడుగుతున్నావు? స్వస్థత అడిగావు. ఎందుకోసం అడగాలి? ప్రభువా, బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి నాయన, వడ్డీలకి డబ్బులు ఇచ్చేతంటే అన్ని వసూలు చేసుకోవాలి ప్రభువా, లేకపోతే పిల్లలకి ఇబ్బంది అయింది నాయన, తల ఒక 10 ఎకరాల పొలం ఇచ్చాను కానీ ప్రభువా డబ్బులు వడ్డీలకి ఇచ్చాను, ఆయన వసూలు చేసుకున్న దాకా బతుకుని అవి కూడా ఇచ్చిపోతానయ్యా. అందుకు అడుగుతున్నావు ఆ స్వస్థత? మరి ఎందుకు అడుగుతున్నావు? కొడుకు పుట్టేది చూసిపోవాలి ప్రభువా. నువ్వు చూడకపోతే వాడు పుట్టడా? నువ్వు పోయావని వాడు పుట్టడం మానేస్తాడా? కొంతమంది విచిత్రమైన ప్రార్థన అన్నమాట. స్వస్థత కొరకు కూతురు పెళ్లి చూసి చచ్చిపోతా ప్రభువా, కొడుకు పెళ్లి చూసి చచ్చిపోతా ప్రభువా. అంటే జీవితంలో అదే గొప్ప కార్యం, ఇక పరమార్థం అదేనా? అది ఏం అడుగుతారో అర్థం కాదు. స్వస్థత కోసం దేవుణ్ణి అడిగేటప్పుడు స్పష్టంగా అడుగు, దేవా నా కాలము చాలా వ్యర్థమైన వాటిలో వ్యర్థపుచ్చుకున్నాను, ఈ అవకాశం పోతుంది నాయనా, ఇక నేను తనువు చాలించే పరిస్థితికి వెళ్ళిపోతున్నా, ఒక ఛాన్స్ ఇవ్వు, ఇక చెత్త వ్యవహారాలని పక్కన పెట్టేసి నీవిచ్చే శేషము నీ కొరకు బ్రతకాలని ఆశగా ఉంది ప్రభువా అని అడుగు. నువ్వు స్పష్టంగా అడుగు. ఊరికే చెత్త వ్యవహారం అంతా తీసుకొచ్చి మనవాడికి సంతానం కావాలని ఆయన, అల్లుడికి ఉద్యోగం రావాలి, అబ్బాయికి ఉద్యోగం వస్తే ఒక్కరోజు చూసి అవ్వాలి ఆయన. ప్రభువా నేను పోతే మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, ఆ దుర్మార్గుడు మళ్ళీ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ప్రభువా, నాతోనే సావాలి నాయన వాడు, ప్రభువా నన్ను బతికించిన. అంటే కాదు, ఈ కడుపులో ఆలోచనలు ఇవన్నీ కొంతమంది ముందే అప్పచెప్పించుకుంటారు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను చచ్చిపోయినాక పెళ్లి చేసుకుంటా. అతను ఒక ఫీలింగ్ ఇస్తాడు బయటికి, ఏందమ్మాయి చేసుకుని అసలు ఆ మాట అట్ట మాట్లాడితే అలా మాకు లోపలేమో చచ్చిన మిస్ అవ్వను, పొరపాటును కూడా మిస్ అవ్వను, ఖచ్చితంగా చేసుకుంటాను లోపల. ఇట్లాంటి చెత్త వ్యవహారాలు కాదు. జీవించు దినములంతా ఉరికి పని చేసేదను, జీవించు దినములంతా ఉరికి పని చేసేదన్, పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా, యజమానుడా
యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. జాబ్ చేస్తున్నావు, సర్వీస్ అంతా అయిపోయిన దాకా జాబ్ చేసి ఆ క్లైమాక్స్లో ఏదైనా దేవుడు బతకనెత్తే సేవ చేద్దాం లేదా పోదాం అంటే సరే అట్లనే స్పష్టంగా ఉండు. లేదా ఇంతకాలం జాబ్ చేస్తా, తర్వాత ఖచ్చితంగా బాధ్యతలు నెరవేరుస్తా, ఫలానా టైం దేవుడు చెప్పాడు, ఇక ఆ టైంకి నేను ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటా, విఆర్ తీసేసుకుంటా, తీసి దేవుని పనిలోకి వచ్చేస్తా. స్పష్టత నీ జీవితానికి సంబంధించి, సేవకు సంబంధించి. నువ్వు రోగం తగ్గించవా అని అడిగితే ఎందుకు తగ్గించాలని అడుగుతాడు ఆయన. ఎందుకేంది ప్రభా లోకం అనిపించుద్దా ఏంది నాయన, ఇంక చాలా చాలా చూడాలి ప్రభా, చాలా చేయాలి ప్రభా, ఇల్లు కట్టుకున్నా ప్రభా, 4 నెలలు కూడా ఉండలేదు ప్రభా. బాగు చేస్తే 40 ఏళ్ల పాటు బతికి వస్తా ప్రభా. ఏం ఉద్ధరించడానికి ఎవరు ఉద్ధరించడానికి కాదు ప్రభా, ఇల్లు అనుభవించాలి ప్రభా. ఇట్లాంటి పిచ్చి ప్రార్థనలు చేయవాకండి. అడగండి తండ్రిని, నీ కొరకు బ్రతకాలని ఆశయ, నీ చిత్తము చేయాలని ఆశయ. హల్లెలూయా. ఏ విషయమైనా రమ్మని పిలిస్తే, నేను ఎడ్లను కొన్నాను, అవి ఎలాగ వ్యవసాయం చేస్తున్నాయో చూడాలని ఒకడు పోయాడంట. చూసుకోకుండా ఎవడంతా కొంటాడు ఎడ్లని? ఒట్టిదే సాకు. ఇంకొకటి రారా భోజనానికి అని పిలిస్తే, నేను పెళ్లి చేసుకున్నాను, నేను వస్తే అమ్మాయి ఫీల్ అయ్యిద్ది, అందుకని నేను రావట్లేదు అని ఒకడు. ఇంకొక సాకు, కుంటి సాకులన్నీ చెప్తాడు దేవుడు పిలుస్తుంటే. ఏ విషయాన్ని కూర్చైనా గందరగోళంలో బతికేయకండి. ఇది నా మాట. ఇది తీవ్రమైన సంగత, తేలికైన విషయమా? ఎంతవరకు, ఎన్ని రోజులకి? ప్రతి విషయంలో గందరగోళాన్ని మనకి తెచ్చి పెడతాడు లూసి. మనకోడు ఉన్నాడు లూసి, వాడు తెచ్చి గందరగోళం పెట్టేస్తుంటాడు మనకోడు. వాడికి ఈగూడదు ఛాన్స్. కుక్క పిల్లలుగా మనుషులుగా పెట్టుకుంటున్నారు లూసి 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 అని. పర్లేదులే, వాళ్ళు ఒక అర్థంతో పెట్టుకుంటున్నారు. కుక్క పిల్లలు పెడతారు, మనిషి పిల్లలకు కూడా పెడుతున్నారు. సరే పెడితే పెట్టలేదేమి, వాళ్ళ అర్థంలో వాళ్ళకి అది గౌరవార్థంగా ఉండొచ్చులే. లూసిఫర్ అనే మనం వాడతాం కాబట్టి. సాతాను ఉన్నాడు కదా, వాడు గందరగోళం. నేను చెప్తున్నా, మనం ఎంతవరకు దేవుడు భూమి మీద ఉంచుతాడో అంతవరకు ఏ పనికి పూనుకున్నా, ఏ అడుగు వేసినా, ఏ ప్రార్థించినా, ఏది చేసినా, ఏది నమ్మినా, ఏది ప్రకటించినా, ఏది బోధించినా, ఇటు కుటుంబంలో కదిలినా, సమాజంలో కదిలినా, మన చర్యలన్నిటికీ స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి ప్రతి విషయానికి. ఇది గొప్ప సాధన, ఒక ముఖ్యమైన సంగతి. అర్థమైందా? ఎందుకోసం బతకాలి మస్తన్నమ్మ? అందరూ అంటే పెద్దావిళ్ళే, ఆమెను అడుగుతున్నాను. ఆమెకేవో కోరికలు ఉంటాయి కదా, అందుకని ఏమన్నా ఉన్నాయి. లైవ్లో ఉన్నోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ ఆలోచించండి. ఎట్లా ప్రయాణం చేస్తున్నావు? ఏదో పొద్దు పొడుస్తుంది, తెల్లారుతుంది బ్రదరో, అట్ట గడిచిపోతుంది అని చెప్పుకుంటున్నావా? లేకపోతే ఏదన్నా ఒక వైనం ఉందా? నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం, నీ ప్రయాణంలో ఏదన్నా స్పష్టత ఉందా? లేదా అలా గడిపేస్తున్నావు, బతికేస్తున్నావు? చూసుకో, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది మంచిదిగా నుండెను. దేవుడికి ఒక పద్ధతి ఉంది. ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు, చేసింది ఎట్లుందని వెనక్కి తిరిగి చూసుకునే అలవాటు కూడా ఉంది.
మనం ఏదో బతికేయటం కాదు, బతికిన బతుకు ఎలా ఉంది అని వెనక్కి తిరిగి చూసుకోవాలి. సార్థకం అవుతుందా, వ్యర్థం అవుతుందా అని. అన్ని విషయములలో దేవుడు మీకు జ్ఞానం అనుగ్రహించునుగాక, వివేకం అనుగ్రహించునుగాక. నాకు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయములలో దేవుడు మనకు స్పష్టముగా తన సంగతులను వెల్లడి చేయునుగాక. ముఖ్యంగా రాకడ విషయంలో కూడా దేవుడు ఇచ్చిన సంకేతాలు స్పష్టంగా సార్వత్రిక సంఘం కళ్ళ ముందు ఆవిష్కృతమగునుగాక. గాడ్ బ్లెస్ మీ. అందరికి వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు నన్ను దీవించుగాక. మోకాళ్ళేయండి. అంటే క్లారిటీ ఉందో లేదని టెస్ట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అన్నట్టయితే ఓ మాది అనుకున్నాను. ఇప్పుడు మీ అన్నాను కదా, ఇప్పుడు నాదా మీదా? నాదా మీదా? నాదే. ఆశీర్వాదం. మోకాళ్ళేయండి, అందరూ మోకాళ్ళేయండి. మీకు కూడా దేవుని ఆశీర్వాదం. రెండు మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. అందరం ప్రార్థన చేద్దాం. ఒక విలువైన సమాచారాన్ని దేవుడు మన దృష్టిలోకి తీసుకొచ్చాడు. అర్థం కాని, అయోమయం, గందరగోళం కాదు. జీవితం జీవించేటప్పుడు దేనికోసం నియమించబడ్డావు నీకు కూడా ఉపయోగపడింది. జీవితంలో క్లారిటీ ఉండాలా, లైఫ్లో స్పష్టత ఉండాలా, లేకపోతే వేస్ట్ అయింది, టైం వేస్ట్ అయింది. అసలు ఏం చేయాలి? దేవుని దగ్గర కూర్చోవాలి. దేవా, నాకు నీ చిత్తం ఏంటి నాకు చెప్తాండి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేనేం చేయాలి అనేది స్పష్టంగా దేవుడిని అడగాలి, కనిపెట్టాలి, దేవుడిని మాట తీసుకోవాలి. దేవుడు నీకు మాట ఇస్తే దాన్ని నెరవేర్చినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అడగాలి, దేవుడిని అడగాలి. ఏంటి నాయనా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నీ ప్లాన్ ఏంటి నాయనా, నీ ప్రణాళిక ఏంటి, ఏం చేయమంటావు తండ్రి? నాకు అర్థం కావట్లేదు, గలిబిల్లో ఉన్నానాయా, గందరగోళంలో ఉన్నానాయా. ఏ విషయంలో నువ్వు వేధించబడుతున్నావో, ఏ విషయంలో స్పష్టత లేక ఇబ్బంది పడుతున్నావో, ఏ విషయంలో శోధించబడుతున్నావో, ఏం అడగాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, గలిబిల్లో ఉన్నావేమో అడుగు దేవుడు. తండ్రి, నాతో చాలా క్లియర్గా ఈరోజు నువ్వు మాట్లాడావు ప్రభువా, నీకు వందనాలు. నిజంగా చాలా వరకు నా ప్రయాణం గందరగోళంగానే ఉంది ప్రభు, శూన్యమైపోయింది, నాకు అర్థం కావటం లేదు ప్రభువా. నా విషయంలో నువ్వేమనుకుంటున్నావో నీ మార్గములను నాకు స్పష్టపరచయ్యా. దేవుని ప్రార్థన చేస్తున్నావు, శక్తి అడుగుతున్నావు, స్వస్థత అడుగుతున్నావు. ఎందుకోసం అడుగుతున్నావు? సరే అడిగావు, దేవుడు కార్యం చేస్తాడని నమ్ముతున్నావా? ఏమో చేయొచ్చు చేయకపోవచ్చు అని అవిశ్వాసిలాగా అయిపోతున్నావు. ఎందుకు? ప్రార్థనలో అడిగినప్పుడు పొందానని నమ్ము, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని నమ్ము. డౌట్ ఎందుకు? విశ్వాసం అంటావు, మళ్ళీ అందులో కన్ఫ్యూజన్. మోకాళ్ళ మీద లేచి ఒక ప్రార్థన చేయి. తండ్రి, ఈరోజు నాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు, థ్యాంక్స్ లార్డ్. చాలా స్పష్టంగా నాతో నువ్వు మాట్లాడావు. నేను గందరగోళంలోనే ఉన్నాను. ఈరోజు ప్రతి సంగతిని నీ ముందుకు తీసుకొచ్చి నీ దగ్గర స్పష్టత తెలుసుకోవచ్చు అని ఒక రహస్యాన్ని ఛేదించావు. మా జీవితాల్లో స్పష్టత లేకుండా గలిబిలి సృష్టించడానికి సాతాను పనిన కుట్రనై పటాపంచలు చేసేసావు. నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రం. నాకు కావాలి ప్రభువా, నాకు కావాలి. నేను కనిపెట్టుకుంటా, నేను ప్రార్థన చేస్తా, నేను అడుగుతా నీ దగ్గర, నేను పొందుకుంటా. నువ్వు నాకు చెప్పు తండ్రి, నాకు చెప్పు తండ్రి అని. నీకే సంగతి అయినా సరే నువ్వు దేవుని ముందు అడగొచ్చు. ప్రార్థన చేద్దాం. నేను అడుగుతా ప్రభు. ప్రతి సంగతిని స్పష్టంగా దేవుని అడిగి తెలుసుకోవచ్చు. కన్నీటితో ఆయన దగ్గర కనిపెట్టుకోవచ్చు. దానియేలు కలిగినటువంటి దర్శనం భావం ఏంటనేదే కూర్చున్నాడు. రాజు కళ విషయంలో ఆ కళ సంగతి చెప్పమనే కూర్చున్నాడు. ఇంక అన్ని కలిపి కొప్పేలా అక్కడ ఏ సంగతిని కూర్చొని స్పష్టంగా దీని సంగతి ఏందో తేల్చమని కూర్చున్నాడు. అట్లాగా ఒక అంశం మీద మనం కూర్చోకుండా లేపుతుంటాడు సాతాను. మనల్ని అక్కడి నుంచి మోకాళ్ళ మీద నుంచి పక్కకు లేపుతుంటాడు. ప్రార్థన అనగానే అన్ని కలిపి చేసేసి లేచి వెళ్ళిపోవటం అనుకుంటున్నారు. కాదు, ఏదైనా ఒక విషయాన్ని గురించి సమాధానం పొందకున్నప్పుడు కూర్చోవాలి. దాని గురించి స్పష్టంగా నాకు సహాయం చేయి తండ్రి, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. జవాబు వచ్చిందాకా లేవడనే నమ్మకం ఉండాలి దేవునికి. నేను జవాబు ఇచ్చిందాకా వదిలిపెట్టదు. దాని గురించే నువ్వు ఆ అంశాన్ని గురించి, ఆ పాయింట్ గురించే దేవుని తలుపు తడుతూ ఉండాలి. నాకు స్పష్టత ఇవ్వు, నాకు స్పష్టత ఇవ్వు, నాకు స్పష్టత ఇవ్వు. ఇస్తాడు. కఠినాత్ముడు కాదే, అన్యాయస్తుడు కాదే. కావాల్సి ఉంటే నన్ను అడుగు అని
లేదన్నవాడు కాదన్నవాడై ఉండలేదే. కాకపోతే నువ్వు కూర్చోవట్లేదు దేవుని ముందు. ఏంటయ్యా నా పట్ల నీ ఉద్దేశం ఏంటని కూర్చోవట్లా, స్పష్టంగా అడగట్లా, అందుకే పొందుకోలేకపోతున్నా. ఇక నుంచి నేర్చుకో. ఏ సంగతైనా నా ప్రభు దగ్గర, నా యేసు దగ్గర, నా తండ్రి దగ్గర సమాధానం ఉంది. నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు చున్నానికేగా, మొర్ర పెట్టు చున్నానికేగా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా. నాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే.
మిత్రుడా నా ఆశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే, స్తుతికి కారణభూతుడ నీవే, స్తుతికి కారణభూతుడ నీవే, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా. వెగటు గలిగే లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా, వెగటు గలిగే లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా, నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. అందరం కలిసి మళ్ళీ ఒకసారి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండని పాడుకుందాం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ, నీ
కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా. నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకి, నాకొకసారి కనిపించరావా. యేసయ్యా, నాకొకసారి కనిపించరావా. యేసయ్యా, దేవా, యేసయ్యా, నీకే నీకే మొర్రపెట్టుచున్నాను. ఊదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. దేవా, దేవా, పరిశుద్ధుడా, నజరేతువాడా, ఆరాధ్యుడా, అభిషిక్తుడా, యేసయ్యా, 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 నాదు ప్రాణము తల్లడిల్లగా, భూదిగంతముల నుండి ఏగా, మొర్రపెట్టు చున్నానికేగా, మొర్రపెట్టు చున్నానికేగా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా.